కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఎంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 8,20,000 మంది దివ్యాంగులకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. 25 ఏళ్ల నుంచి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళను కూడా అనర్హులుగా ప్రకటించే కుట్ర జరుగుతుంది. పుట్టు ఆందోళనకు కూడా ధృవీకరణ పత్రం కావాలని అడగడం సిగ్గుచేటు అని వైఎస్ఆర్సీపీ కిరణ్ రాజ్ అన్నారు. వ్యవస్థలో జరిగిన చిన్న పొరపాట్లను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరినీ అనర్హులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికలాంగుల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి వారికి అండగా నిలబడ్డం. ఈ రోజు వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా అర్హులను సైతం అనర్హులుగా చూపించి వారి పెన్షన్లు తీసేసే ప్రయత్నం చేసినా వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం ఖచ్చితంగా పోరాడుతుంది అని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజ్ గారు అన్నారు. వారి యొక్క బాధ్యతల్ని పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఎంతో మానసిక ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు ఏదైతే దివ్యాంగులకు పెన్షన్లు 6,000 రూపాయలు 15,000 రూపాయలు పెంచుతామనేటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకోకుండా కొత్త అంశాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 8,20,000 మంది దివ్యాంగులకు ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కుట్రతో ఏదైతే మరి 25 సంవత్సరాల నుంచి కూడా వైకల్యంతో బాధపడుతూ పింఛన్లు తీసుకునే వాళ్ళు కూడా ఈరోజు సదరం సర్టిఫికెట్లు అనేటువంటి సదరం ధృవీకరణల ద్వారా వైకల్య ధృవీకరణ పత్రాలు సరిగా లేవు, అనర్హుల శాతం ఎక్కువగా ఉంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనర్హులను అర్హులుగా చిత్రీకరించి మరి దివ్యాంగులకు పెద్ద ఎత్తున పెన్షన్లు కేటాయించినటువంటి ఒక అభూత కల్పన ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరి యొక్క ఉసురుని కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంటా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఈరోజు దివ్యాంగులు పెద్ద ఎత్తున ఈ సదరం క్యాంపుల దగ్గరికి వైకల్య ధృవీకరణ కోసం కనీస మౌలిక వసతులు లేక ఆ సెంటర్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఈరోజు పుట్టు అందులకు కూడా ఈరోజు సదరం ధృవీకరణ పత్రం కావాలని మీరు మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.